హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ అశ్విన్ శివం బజే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అండ్ టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా అశ్విన్ అన్న కొన్ని డిఫరెంట్ స్క్రిప్ట్ చేస్తుంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది స్క్రిప్ట్ అనుకొని వెళ్ళాను. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అటు బాగుంది అనలేం, ఇటు బాగాలేమనలేం. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే కంటే ముందు ఒక చిన్న విన్నపం, అదేంటంటే జెన్యూన్ మూవీ రివ్యూస్, మూవీ రిలేటెడ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి చైనా అండ్ పాకిస్తాన్ ఇండియాపై వార్క్ సిద్ధమవుతారు. కట్ చేస్తే మరో పక్క కెమికల్ ల్యాబ్ లో అందరూ చనిపోతున్నారు. మరి ఆ ల్యాబ్ కి వార్ కి మరో పక్క చందు ఈజ్ ఏ లోన్ రికవరీ ఏజెంట్. మన చందుకి ఆ ల్యాబ్ కి ఆ వార్ కి సంబంధం ఏంటి అనేది ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసి ఫస్ట్ 10 minutes చాలా బాగుంటుంది మూవీ. దాని తర్వాత మళ్ళీ స్లోగా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ కూడా ఉందా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కి రిలేటెడ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న క్వశ్చన్స్ కి సెకండ్ హాఫ్ లో క్లారిటీ ఇచ్చేసారు. క్లైమాక్స్ ట్విస్ట్ మనం ముందుగానే గెట్ చేసాం. క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్టబుల్ గా అనిపించలేదు. మూవీలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే మూవీ యొక్క కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుందా అని అనిపించింది. అండ్ ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. ఎమోషన్ సీన్స్ అండ్ కామెడీ టైపింగ్ కూడా చాలా బాగుంది. ఏం గా చెప్పాలంటే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కమింగ్ టు ద నెగటివ్స్, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది అండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఇంత మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి, కానీ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అంతే, సెకండ్ హాఫ్ లో కూడా అంతే. ఇంటర్వెల్ లో ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కూడా మూవీ స్లోగా వెళ్తుంది. యూజువల్లీ ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మనం ఈజీగా గెట్ చేయగలుగుతాం. చెప్పాలంటే ఈ మూవీలో చాలా బొక్కలే ఉన్నాయి. అది అన్న కామెడీ టైమింగ్ చాలా బాగున్నా కూడా కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తాయి. ఓకే, కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్స్, అశ్విన్ అన్న యాజ్ యూజువల్లీ ఇర్ర కొట్టేశాడు. హీరోయిన్ రోల్ లో చేసిన దిగాన సూర్యవంశీ కూడా చాలా బాగా చేసింది. అది అన్న కామెడీ టైమింగ్ కూడా ఓకే కనిపించింది. ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారనిపించింది. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ అంత ఇంప్రెసివ్ గా ఉండదు. అయినా మేము థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడతాం అన్న వాళ్ళు వెళ్ళండి. మూవీ కాన్సెప్ట్ పిచ్చిగా నచ్చుతుంది, కానీ మూవీ ఎగ్జిక్యూషన్ మీకు నచ్చదు. ఇది మరి శివం బజే మూవీ రివ్యూ. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.